మా నాన్న తెగదిటేవాడండి, వచ్చేయలేదు వచ్చే ఉంటాడులేండి. 10 గంటల వరకు పడుకున్నా అంటే సిర్రుబురు అనేసేవాడు అంతే. మా అన్నయ్య సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ ఉంటాడు ప్రశాంత్, ఆడు నేను జంట పక్షుల్లో పడుకునేవాడు 10 గంటల వరకు. ఉదయం 10 గంటల వరకు పడుకుంటే చెడ్డ సిరాక అనమాట మా నాన్న. ఫ్యాన్ ఆపేసి ఇంకా అదో రకంగా ఉండేలేండి రికార్డులు, ఏం చెప్పలేం. కానీ మా నాన్న ఫ్యాన్ ఆపేది, ఇదే మనిషి ఎలాగ ఆపేస్తాడు అనుకుంటాడు. తిట్టేసేవాడు, ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు, భవిష్యత్తు కూడా అది ఇది. ఆ టైంకి మనకు అర్థం, కానీ నాకు ఇప్పుడు అర్థమవుద్ది. ఆ రోజు అలా తిట్టకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఆ కసి రాదు మాకు. మరో మాట చెప్తున్నా, చక్కగా ఏదో చదివినా చదవకపోయినా వానాకాలం చదివి ఏదో స్కూలుకో కాలేజీకి పోయేవాళ్ళం కదా. సరిగ్గా సెలవుల టైంలో మన ఇంట్లో మన పేద తల్లిదండ్రులు మందులు కొట్టడానికి, పిండి చల్లడానికి, ఆ పని చేయడానికి, ఏదో పని చేయడానికి మనం తీసుకెళ్తుంటారు చూసారా. ఎందుకు? రేపు పొద్దున్న నా కాలు అడగపోతే, చెయ్యి అడగపోతే ఇది ఎలా బతుకుతాడా అని ఏదో పని నేర్పిస్తారు. అలవాటు చేసుకో. సందర్భం వచ్చి నేను చెప్తున్నాను నేను మా తల్లిదండ్రులు వ్యవసాయకుడు కనుక నాకు పొలం పనులు అన్నీ వచ్చాను. నేను చెప్తున్నాను, నేను గడ్డికి వెళ్తే, నేను సీరియస్ చెప్పి కసిరావని చెప్తున్నాను, నేను గడ్డి పోయడానికి వెళ్తే మా పాడికి మడిని 2-3 రోజులు వస్తుంది మడి. నేను సీరియస్ చెప్తున్నాను, నాతో ఉన్నాక నోకరాజు గారు అందరూ అక్కడ ఉంటారు అడగండి. ఇక్కడ అప్పుడు జిమ్మను కదా మనం, ఒకే మోపింగ్ ఎవడెత్తకూడదు, నాకు మొత్తం నేను ఎత్తుకుని వచ్చేసేవాడిని. అంటే క్రికెట్ ఆడుకుని రేపు నుంచి నాకు డిస్టర్బ్ అవ్వకూడదు, 2 రోజులు గడ్డి ఒక రోజుకి వచ్చేవాడు. క్రికెట్ ఆడుకోవాలి. అవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది లైఫ్ ఎలాగ తిరిగి ఈరోజుకి ఎలా వచ్చింది అని. కసి ఏదో ఒకటి చెయ్యాలి. ఇంటర్మీడియట్ ఓకేయా, సెకండ్ ఇయర్లో ఉంచాం, మరి మనం గాలి చదువులు చదివాంగా. మరి తర్వాత అయిందంటే దేవుడు దేవాలి. ఉండిపోయినప్పుడు వీళ్ళతో నేను బస్తాల పనికి వెళ్ళేవాడిని, కింటా బస్తాలు. నా పిచ్చేటంటే ఏదో ఒకటి చేయాలి. కింటా బస్తాలు మళ్ళీ మోసి టాటర్ ఎక్కించినట్టే కింటా బస్తా అంటే మామూలా, సమానంగా మోసాను. కసి 2000-3000 బస్తాలు ఆ పోట్లో ఊరి చెప్పిండి బస్తాలు ఎత్తాలి. ఎందుకంటే నాకు పిచ్చి 6 ప్యాక్ రావాలి. ఏదో కసి. మా అమ్మ నాన్నలు అందరూ ఏట పూలు పనులకి వెళ్ళడం ఏంట్రా అని ఆ సీడ్స్ అన్నీ జ్ఞాపకం వస్తాయి. మానేసం. బైబిల్ అప్పుడే పరిచయం అయింది. ఆ టైంలో సిగ్గేసేదండి, ఆనందం నాకు నేను చెప్తున్నాను, సిగ్గేసేదండి. మా క్లాస్మేట్స్ అందరూ ఏదో గుమస్తా ఉద్యోగాలు, ఏదో ఉద్యోగాలు చేసేవారు, మనకే ఉద్యోగం లేదు. సిగ్గుపడే విషయం చెప్పిన, నేను సెక్యూరిటీ గార్డ్ చేసినట్టు నమ్మగలరా? రిలయన్స్ పవర్ ప్లాంట్ ఉంటుంది, ఇదే బైబిల్ అంటే ఎప్పుడు నాతో ఉందని నేను చాలా మెసేజ్, ఇదే బైబిల్ ఇంకా నిన్నే కవర్ మార్చాం, ఈ బైబిల్ మార్చలేదు. సరిగ్గా 6 పాకెట్ బైబిల్, 6 పాకెట్స్ ప్యాంట్స్ ఉండేవి అప్పుడు, సరిగ్గా పాకెట్లో పట్టేది. అది పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళిపోయి నైట్ డ్యూటీలు వేయించుకొని అక్కడ లోపల జీబరుకుంటే అక్కడ లోపల వేసుకుంటే ఆ నక్కలు తిరిగితే అన్నీ తిరిగితే అవన్నీ మనకు అనవసరం. నైట్ అంతా బయట జాబ్ చేయాలి. ఎందుకు ఈ జాబ్ అంటే త్వరలో నోటిఫికేషన్ పడుతుంది, మా అమ్మ నాన్న ₹1 అడగకూడదు, ఆ డబ్బులు పట్టుకోవాలి, కాకినాడ చెక్ వేయాలి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, నోటిఫికేషన్ పడే సమయానికి ఉద్యోగం కొట్టాలి, ఆ తర్వాత ఈ బైబిల్ నోరెత్తి చెప్పాలి. దట్ ఈజ్ మై గోల్. సక్సెస్ అయిపోయింది. అనుకున్నవన్నీ కాలం ముందు జరిగిపోయాలా అంతే. గోల్ ఏదో ఒక ఫైర్, ఏదో ఒకటి కావాలి. అవన్నీ ఇప్పుడు ఆ కారు వేసుకుని అలాగెళ్తుంటే నేను ఎక్కడే సెక్యూరిటీ చేశాను, నాకు పక్కన ఉన్న శ్రీకాంత్ ఎన్నిసార్లు చెప్తాం మాకు అంటాడు శ్రీకాంత్ అని. ఎన్నిసార్లు అయినా నాకు జ్ఞాపకం అది. ఈ పొలంలో పని చేస్తాం, అక్కడ బస్తాలు మోస్తాం, ఈ పోర్ట్లో పని చేస్తాం. నా లైఫ్ అలా ఏదో ఒకటి ఉంటుందండి లైఫ్లో. నా లైఫ్ నాకు తెలుసు కానీ నేను చెప్తాను, మీ లైఫ్లో మీకు తెలుసు కనుక నైట్ రూమ్కి వెళ్ళాక మాట్లాడుకోండి ఏం జరుగుతుందో. సుమారు 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు శిక్ష పడే కేసు పెట్టారు నా మీద. అలాంటి ఒక విషయం బార్డర్కి వచ్చేసింది. అది సరిగ్గా 7వ నెల 7వ తారీఖు 2023. దేవుని దయలో, దేవుని కృపలో విడిపింపబడితే వచ్చి సండే కనబడతానని ఫిక్స్ అయ్యాను. లేదా శ్రమలోకి వెళ్ళడమే దేవుని చిత్తమైతే అదే నా చివరి ఆదివారం అని కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. ఒకవేళ బతుకుంటే మరలా సువార్త చేద్దాం, ఎందుకంటే 7 సంవత్సరాల తర్వాత నేను తిరిగి వచ్చేసరికి మా అమ్మ నాన్న కూడా బతుకుండకపోవచ్చు. నేను తిరిగి వచ్చిన తర్వాత నాకు ఒక
ఆడబిడ్డ పుట్టింది 8 నెలలు. తండ్రి లేని బిడ్డగా మరి ఎలా పెరుగునో నాకు తెలియదు. 4 ఏళ్ళ నుండి నిందలు అనుభవిస్తూ నా భార్యగా ఆమె ఏమైపోయినా నాకు తెలియదు. నేను కొనుక్కున్న ఇల్లు ఏమైపోతుందో తెలియదు. అందరికన్నా ముందు నన్ను వెంబడించిన ఇంతమంది యవ్వనస్తులు ఎలా చెదిరిపోతారో నాకు తెలియదు. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని లాస్ట్ వీక్ అన్నమాట, దేవుని చిత్తం అయితే మళ్ళీ వస్తా. అది చాలామంది అడిగారు సోషల్ మీడియాలో, అన్న మీ గురించి రకరకాల ట్రోల్స్ జరుగుతున్నాయన్న. మా కోపం వచ్చేస్తుంది, దాన్ని వివరణ ఇవ్వాలని ఉంది, మాకేం చెప్పాలో మాకేం అర్థం అవ్వట్లేదు, అసలు ఏంటన్న విషయం అని అడిగారు. తమ్ముడు, ఇది చెప్పే సందర్భం కాదు, చెప్పే ఒక రోజు వస్తుంది. ఆ రోజు మేము వివరిస్తాం, ఆ రోజు వరకు మేము ఏమి చెప్పలేము. మరొక విషయం ఏంటంటే, ఇది జీవితాలకు సంబంధించింది. మేము నోరిప్పి మాట్లాడడం మొదలు పెడితే మరికొందరు జీవితాలు ఉండవు తమ్ముడు, అందుకే మేము చెప్పలేమన్నాం. ఇక ఎలాగూ చెప్పకుండా దాచేసిన విషయాలు, తప్పులు మాయి లేకపోయినా నిందలు మేము భరిస్తూ 4 సంవత్సరాలు సుమారు మమ్మల్ని ఏడిపించేశారు. ఏం జరిగిందో జస్ట్ బ్రీఫ్గా అవుట్లైన్స్ చెప్తాను వినండి, ఎందుకంటే నాకు ఇలాంటివి చెప్పడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. మాకేం చెప్పమంటే బాగా ఎగిరెగిరి చెప్తాను కానీ ఇలాంటివి, ఎందుకంటే మన గురించి మనం ఎక్కువ వివరించుకోవడం బాగోదు. ఒకరోజు చెప్తాను, అందరికీ లవ్ ఫీస్ట్ ఉంది, ఆ మాటకి చాలా భయపడిపోయారు. ఆ లవ్ ఫీస్ట్కి అందరినీ పిలుస్తాను, నిజంగా నా రోజు నా టెస్ట్ మని చెప్తాను. జస్ట్ ఇప్పుడు అవసరానికి ఈ సండేస్ ప్రత్యేకమైన సండే కనుక అవుట్లైన్స్ మాత్రం ఈ కేసు గురించి చెప్తాను, జస్ట్ వినండి. 4 సంవత్సరాల క్రితం అసలు నా లైఫ్ ఎలా ఉంటుంది, ఎంతమందికి సువార్త చెబుతానని అంతకుముందు నాకు తెలియదు. ఏదో వాక్యం నేర్చుకున్నాం, ఏదో వాక్యం తెలిసింది, తెలిసిన మాటలు కాస్తంత తెలిసిన ఆన్సర్ని అందంగా చెప్పడం మాత్రం వరం ఇచ్చాడు నాకు దేవుడు. అది చెబుతున్నప్పుడు చాలామందికి నచ్చుతుంది. మీరంటే ఈరోజు ఎంతమంది ఉన్నారు కానీ ఆ రోజుల్లో మేము వెళ్ళే తరగతులు కానీ మేము బోధించే సభలు కానీ కట్టుకుంటే 10 మంది 20 మంది ఉండేవారు. సిమెంట్ రోడ్ మీటింగ్లు అన్నీ. అలాంటి మీటింగ్స్ పెట్టి తెరలు కట్టి కొంత సీనియర్ స్పీకర్స్ ముందు చెప్తుంటే ఎందుకో మరి దేవుడు నన్ను పిలుస్తున్నాడని నాకు తెలియదు. దేవుడు ఒక మనిషిని ఇలా వాడుకుంటాడని కూడా నాకు తెలియదు. అయితే నమ్మం అంతే దేవుడు. అలా జీవితం సాగుతూ ఉండగా ఒక్కసారిగా సువార్త వేగం పుంజుకుంది. ఏదేమైనా ఆనెస్ట్గా పనిచేస్తూ సువార్త చేయాలన్నది ఒక డిగ్నిటీ. పగలంతా ఉద్యోగం చేసేవాడిని, రాత్రంతా మీటింగ్స్కి వెళ్ళేవాడిని. అలా వెళుతూ ఉండగా నా యవ్వన సాక్ష్యం మీద దెబ్బ కొట్టేశారు. రాజకీయాల్లో ఆస్తుల మీద కొడతారు, యాజకీయంలో క్యారెక్టర్ మీద కొట్టేస్తారు. సేవలు ఉండే రొంపు రాజకీయాలు నేను అనుకుంటాను ఇంకెక్కడ ఉండవేమో. నాకు ఈ మధ్య బాగా అర్థమైందండి. రాజకీయ నాయకులు ఆస్తుల కోసం కొట్టుకుంటారేమో కానీ వీళ్ళండి ఈ సేవలోకి వచ్చి ఆస్తులు సంపాదించడానికి ఎదుటోడు క్యారెక్టర్ని మానసికంగా చంపేస్తారు. అలాంటి దెబ్బ నన్ను కొట్టేస్తారు. ఆ భయంకరమైన దెబ్బ ఎప్పుడైతే నాకు తగిలిందో అక్కడితో ఆగిపోలేదు. సువార్త మీద కొట్టారు, ఉద్యోగం మీద కొట్టారు, భవిష్యత్తు మీద కొట్టారు, మ్యారేజ్ లైఫ్ ఎలిబ్రేట్ చేసుకోకుండా కొట్టేశారు. అయిపోయింది. ఎవరో వ్యక్తులు ముక్కు మొహం తెలియదు, నాకు వాళ్ళకి పరిచయాలు లేవు. అటు నుంచి ఒక వీడియో మాట్లాడతారు, ఇటు నుంచి ఒక వీడియో మాట్లాడతారు, అటు నుంచి ఆడియో మాట్లాడతారు, ఇటు నుంచి వీళ్ళు ఎవర్రా అంటే అసలు సంబంధం లేని వ్యక్తులు. కానీ దాని వెనకాల ఎవరున్నారో నాకు బాగా తెలుసు. అయినా ఈ రోజుకి నేను గౌరవిస్తున్నాను. వాళ్ళు మాట్లాడేశారు, వీడియోలు పెట్టారు, ఆడియోలు పెట్టారు, మొత్తం మీద పెట్టి ఒక కేసు ఒక రోజు నా మీద బనాయించేశారు భయంకరంగా. దాని కుయుక్తితో ఆ కేసు నా మీద చాలా దారుణంగా బనాయించారు. సుమారు ఆ కేసు ఒక్కొక్క సెక్షన్స్కి, ఇదిగో మా అడ్వకేట్ గారు ఎక్కడ ఉన్నారు, ఈరోజు తీసుకొచ్చాను, ఒక్కొక్క సెక్షన్స్కి నాకు తగిలించిన సెక్షన్స్కి 3 years ఉన్నది, మరో సెక్షన్కి 7 years ఉంది. అంటే ఇది మిస్ అయితే అది తగులుద్ది, అది మిస్ అయితే ఇది తగులుద్ది. చాలా తెలివిగానే కుయ్యెత్తి పన్నేశారు, పెట్టారు. సేవ జరుగుతుండగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పండి. ఏమని సమాధానం చెప్పండి? ఎవరికన్నా వివరించు, ఎంతమందికన్నా వివరించు, ఏమని వివరించు?
వ్యక్తిగత జీవితాల్లో జరిగిన ఈ చిన్ని గొడవని ఎంత దుమారం లేపినట్టు రేపేస్తే ఏమని వివరించం, ఎవరిని తప్పుబట్టి ఎవరిని తెర ముందుకు తీసుకొచ్చి నిలబెట్టం. మాకు ఆ ఇంకిత జ్ఞానం ఉంది, అందరినీ బయటెట్టి చెప్పే అంత మూర్ఖులం కాదు. సందర్భం వచ్చింది చెప్పకూడదు అనుకున్న మాట నేను చెప్పినా, నన్ను ఇంత బాధ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఒక రోజు నేను సభలో మాట్లాడుతున్నప్పుడు, ఆ సభలో టీడీపీ నాయకురాలు, ఆవిడ పేరు మొన్నే పాలకొల్లో జరిగింది, ఆవిడ సభకు వచ్చింది. ఆ సభ నేను వాక్యం చాలా హిస్టారికల్గా చెప్పాను, ఆవిడకి నచ్చింది, అందరికీ నచ్చింది. సభ అయిపోయిన తర్వాత నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి యొక్క పాంప్లెట్ మొక్క సిరిగిపోయిన ముఖం నా కాలు దగ్గర పడదు. నిజంగా ఆ మొక్క నా దగ్గర పడుందండి. ఆ ముక్క నా దగ్గర కాలు దగ్గర పడడం నా మనసు ఒప్పుకోలేదు, తట్టుకోలేకపోయిన తమ్ముడు ఆ మొక్క తీసి నాకు ఇవ్వన్నాను. నన్ను కింద పడేయాలనుకున్నవాడు వాడు సిరిగి నా కాళ్ళ కింద పడున్న ఆ మొక్కను తీసి ఇదిగో ఈరోజు నా బైబిల్లో పెట్టుకున్నాను. అది నాకు దేవుడు నాకు ఇచ్చిన మనసు. మేము ఎవరిని పాడు చేయాలనుకోలేదండి. సరే ఏదో చేశారు, అయిపోయింది. ఆ కేసు పెట్టారు సరిగ్గా August 15th, అందరికీ స్వతంత్రం, నాకు జైలు. అదేంటండి జైలుకి ఎలా వెంటనే పెట్టేస్తారంటే, కాస్త లా తెలిసిన వాళ్ళని అడగండి. ఈ కేసులు ఇంకెనక ముందు ఏం ఆలోచించరు, ముందు తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు. ఇలా ఎంగేజ్మెంట్ చేసుకున్నానండి. 3వ రోజు తిరగకుండానే నా భార్యతో మాట్లాడకుండానే నన్ను తీసుకెళ్ళి జైలు పెట్టేశారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నది ఏమైపోవాలండి? ఆ జైలు గోడల చుట్టూ తిరిగేది, లోపల నేనున్నాను, బయట ఆవిడ. ఎవరో పర్మిషన్ ఇచ్చేవారు కాదు. తన వయసు చిన్నది, తనకు అర్థం కాదు. మా అమ్మకి అంత విషయాలు తెలియవు, మా నాన్నగారికి ఇలాంటి విషయాలు ఎప్పుడు ఫైట్ చేయలేదు, నా చుట్టూ ఉన్న వారికి ఇలాంటి కుయుత్తులు ఎప్పుడు ఎవరికి తెలియవు. అయిపోయింది, లోపల పడేస్తారు. ఒకరోజు బయటకు వచ్చిన తర్వాత తమ్ముడు, ఆ సీన్ మీకు ఇచ్చిన మాట చెప్పాలి తమ్ముడు గురించి. ఎప్పుడైతే ఈ నింద నా దగ్గరకు వచ్చిందో అందరూ నాకు దూరం అవడం స్టార్ట్ అయ్యారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఇప్పటి వరకు నా నాన్న వాళ్ళు జేమ్సా అని దూరం అయిపోయారు. ఆ టైంలో అందరూ నాన్నవారు నాకు ధైర్యం ఇస్తారు అనుకున్న వాళ్ళందరూ మెల్లగా జరిగారు. నాతో ఒకడు ఉన్నాడు, వాడే సురేష్. వాడు నేను ఒకే తల్లి గర్భాన పుట్టలేదేమో కానీ ఒకే దేవుడికి మాత్రం పుట్టామని గర్వంగా చెబుతాను నేను. రోజు అనపర్తి స్టేషన్లో నన్ను అరెస్ట్ చూపించారు. అక్కడి నుంచి ఎవరైతే పోలీస్ ఎస్కార్ట్ వచ్చిందో, ఇంకా బాధ ఏంటంటే వాళ్ళు నా బ్యాచ్మెంట్స్ NCC దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎస్కార్ట్. వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నా గురించి తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఎస్కార్ట్లలో నన్ను ఎంత నమ్మారంటే, మీ తమ్ముడు వస్తున్నాడుగా, మా బండి ఏమి ఎక్కరొద్దు కానీ మీ తమ్ముడు బండి ఎక్కి వెనకాల మేము వస్తాంలే అన్నారు. అంత నమ్మకం. నిజానికి పారిపోయే అవకాశం అది. పరిగెట్టం, ఎందుకు పరిగెట్టాలి? సావురేవో ఇంకక్కడ తెలుసుకోవాలంతే. తీసుకెళ్ళాడు, ఇక్కడే కోవిడ్ టైంలో జైలది. తమ్ముడికి నేను ధైర్యం చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. రే నెక్స్ట్ నా తరపున నిలబడి మైకెట్టుకుని మాట్లాడేది ఎవరు ఉన్నారంటే నువ్వు. నేను వచ్చే వరకు కాస్తంత మాటలు ధైర్యం చెప్పి చుట్టూ ఉన్న సంఘాన్ని ధైర్యపరచాలరా, కొంచెం జాగ్రత్తగా ఉండు, రకరకాల ఫోన్ కాల్స్ వస్తాయి, నీకు ఇవన్నీ చెబుతున్నాను అని చెబుదాం అనుకున్నానండి. ఈ లోపల ఏమన్నారంటే గేట్ ఓపెన్ చేశారు, మీరు వెళ్ళి చూడండి జైలు గేట్లు ఎలా ఉంటాయో. ఆ గేట్ చూసే సగం చచ్చిపోతాం. ఆ గేట్ లోపలికి తీసుకెళ్ళి జస్ట్ నేను మళ్ళీ వస్తాగా, జస్ట్ ఆధార్ కార్డ్ చెకింగ్, కోవిడ్ టైం కదా అనుకున్నాను. మళ్ళీ వచ్చి తమ్ముడికి పలకరిద్దాం అనుకున్నా. ఆ లోపల నన్ను తీసుకెళ్ళి, తమ్ముడు 5 నిమిషాలు వస్తాను, ఆధార్ కార్డ్ చెక్ చేసి, డిపార్ట్మెంటేగా లోపలికి వెళ్ళి నేను టక్కమని గేట్ వేసేసారు. తమ్ముడు గేట్ బయట తమ్ముడు ఉన్నాడు, గేట్ లోపల నేనున్నాను. లోపలికి వెళ్ళి నేను చొక్కా ఇప్పుతారు, పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో చూస్తారు. నేను ఎంత సిగ్గుమాలిన పరిస్థితులు చూడండి. ఏ జైలుకి అనేక సార్లు నేను ముద్దాయిని తీసుకెళ్ళాను, అదే జైలుకి ఇప్పుడు నన్ను ముద్దాయిగా నిలబెట్టారు. లోపల తీసుకెళ్ళారు, సట్టు ఇప్పారు. నాకు సట్టు ఇప్పుతున్నారు. ఇదంతా కాదు, ఇప్పుడు ఆడికి ఏం చెప్పలేకపోయినాడు, ఆడు బయట తిరుగుతున్నాడు. ఆ గేట్ కొడుతూ ఒకసారి డోర్ తీయండి సార్, మా అన్నయ్యతో మాట్లాడతాను, అన్నయ్య అని ఒకసారి మాట్లాడని అంటే నేను లోపల ఉండి అంటున్నాను, నా తమ్ముడితో ఒకసారి మాట్లాడివ్వండి సార్ అని అడిగాను. నాకు పర్మిషన్ ఇవ్వలేదు.
ఆడు కాలు కనపడుతుంది గేట్ కింద నుంచి. అది చెప్పేశాను నేను, గీడికి నాకు ఇదే మాట్లాడడానికి లేదు, వెళ్ళిపోయాడు. వాడు వెళ్తూ సరాసరి ఎక్కడికి పోతాడు నాకు తెలుసు. వాడు ఒంటరిగా ఏదో ఒక స్థలం చూసుకొని వాడు దుఃఖమంతా ఏడ్చి ఇంటికి వెళ్తాడని తెలుసు. ఇలా అయిపోయిన తర్వాత సరిగ్గా 48 రోజుల తర్వాత బయటకు వచ్చాను. అప్పుడు పిచ్చుకొక్కలా తిరుగుతున్నారు, నన్ను ఎలా బయటికి తీసుకురావాలని. నా కుడి భుజం శ్రీకాంత్ అన్నయ్య, నాకు ధైర్యం తమ్ముడు సురేష్. ఇప్పటివరకు మాట్లాడారు కదా శ్రీకాంత్ అన్నయ్య. వీళ్ళిద్దరూ తిరుగుతున్నారు, నన్ను అందరూ చూడడానికి వస్తున్నారు, వీళ్ళిద్దరు రావట్లేదు. వాళ్ళిద్దరేరని అడిగేవాడిని, అందరూ తెచ్చి పచ్చళ్ళు ఇచ్చేవారు, ప్యాకెట్లు ఇచ్చి, ఈ పచ్చళ్ళు ఎందుకు రాడి వాళ్ళు ఏరని అడిగాను నేను. వాళ్ళు ఏం జరుగుతుంది బయట, ఇప్పుడు ఇలా బంధించేశారు, ఏం జరుగుతుంది బయట. వచ్చారు, బేలు రాట్లా. ఫస్ట్ ఇబ్బంది అయిపోయింది, 10 రోజులు ఏదో ఇలా మూలుగుతున్నాను. తర్వాత నాకు కొంత సర్కిల్ ఫామ్ అయింది లోపల, నన్ను గుర్తుపట్టే వాళ్ళు లోపల ఉన్నారు. జేమ్స్ గారు మీరు ఎలా వచ్చారేటంటే, మీకు సువార్త చెప్పడానికి వచ్చానులే అన్నాను. ఇలా సాయంత్రం వేళ మీటింగ్లు పెట్టి వాళ్ళకి మీటింగ్ అంటే లోపల మీటింగ్ పెట్టి వాళ్ళకి ప్రార్థనలు పెడుతుంటే వాళ్ళు అన్నారు, అన్న మాకు బయట ఈ విషయాలు తెలిగితే మేము ఎక్కడ దాకా రాకపోతామేమో. అందులో లాయర్లు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, కాబోయే పోలీసులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాలాంటి పోలీసులు చాలామంది లోపల ఉన్నారు. ఏ గొడవలు పనికిమాల గొడవలు లోపల పెట్టేస్తారు. వాళ్ళకి వాక్యాలు చెప్తున్నాను, ఇంకా బాధ చెప్పిన రోజుకు ఒకడికి బెయిల్ వచ్చి వెళ్ళిపోతున్నాడు, కానీ నాకు బెయిల్ రావట్లేదు. నాకు స్నేహితులు ఒక రోజుకి గోడలే మిగిలిపోతాయి అనిపించింది నాకు. ఒక రోజు కట్టకట్టాలి నా సాంగ్లో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో ఉంటుంది, మీరు చూసారు లేదో. ఆ యోసేపు గారిని కింద పడేస్తే ఇలా పట్టుకుని గట్టిగా అరుస్తాడు, చూసారా? సేమ్ సీన్ అండి నా లైఫ్లో. ఆ లోపల పడిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నాను, ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు. ఒకడు నాకు తోడున్నవాడు కూడా వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళట్లేదు. నేను అనుకున్నాను బయట నా కోసం తిరుగుతున్న వీళ్ళని కూడా బంధించేసి ఉంటారు, అయిపోయింది, ఏదో జరిగిపోతుంది బయట. తర్వాత నన్ను ఆదరిస్తారు అనుకున్న వాళ్ళు బయట లోపలికి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, నిజంగా అలా అనకూడదండి, వాళ్ళు ఎందుకన్నారు నాకు తెలియదు. నీ స్నేహితులు నిన్ను మోసం చేశారు, నీ బంధువులు నిన్ను మోసం చేశారు, నీ సంఘస్థుల్లో కొందరు వ్యక్తులు కావాలనుకున్న వారు నేను పట్టించుకోవడం మానేశారు. ఏం సాధించావు జేమ్స్ అని అడిగారు. ఆ మాటకు బతకమన్నా చచ్చిపోమన్నాడు నన్ను. ఒకటే మాట అన్నాను నేను, ఒకవేళ దేవుడు నన్ను విడిపించి నా మీద నా నిందను తొలగిస్తే ఆయన సేవం చేస్తాను, లేదంటే ఎవడో జేమ్స్ కూడా ఉండేవాడట, బాగా మెసేజ్ చెప్పేవాడు, వాడి లైఫ్లో ఏదో జరిగిందట, వాడి జీవితం అక్కడితో ముగిసిపోయిందని సామెతగా మిగిలిపోతాను బ్రదర్ అన్నాను. నా లైఫ్ ఇంత అనుకుంటాను. అయిపోయింది. 2 నెలల తర్వాత బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత తమ్ముడు అనయ్య మీటింగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయంటే నాకు నవ్వాలో ఎడలు తెలియని పరిస్థితి. ఇప్పుడు మనల్ని మీటింగ్స్ పిలిచేది ఎవడరా అన్నాను. ఎందుకంటే సేవకుడి మీద నింద రాకూడదు. మనల్ని ఎవరు ఇప్పుడు మనల్ని మీటింగ్స్ పిలిచేదంటే లేదనియా, మనమంటే ఏంటో తెలిసిన వారు, వర్తమానాల్లో మనల్ని గుర్తుపెట్టినవారు, మన క్యారెక్టర్ మనం ఏంటో చెప్పకపోయినా మనల్ని నమ్మిన వారు ఒకరోజు కూడా ఖాళీ లేకుండా డేట్స్ తీసుకున్నారన్నయ్య అంటాడు. సరే అయితే వెళ్దాం, వాళ్ళకి అంత ఇష్టంగా ఉంటే మనం చెప్పడానికి వెళ్దాం అని తిరుగుతున్నాం. కేసు నడుస్తుంది, ఓ పక్క సువార్త నడుస్తుంది. కేసు నడుస్తుంది, సువార్త నడుస్తుంది. కేసు నడుస్తుంది, సువార్త నడుస్తుంది. ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యాను. అలా నడుస్తూ ఉండగా సువార్తలో హియరింగ్ టైం వచ్చేసింది. దగ్గర పడుతుంది కేసు. అలా దగ్గర పడాలంటే ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు సరి అయిన క్యాపబిలిటీ ఉన్న అడ్వకేట్ కావాలి, నమ్మకమైన లాయర్ కావాలి. ఆ నమ్మకమైన లాయర్ ఎవడున్నాడు? ఆల్రెడీ ముందు ఒక ఆయన నమ్మితే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడాడు. ఇంక ఎవరు నమ్ముతాం? లోకల్ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఉన్నవారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యి మనకి ఎంతమంది వ్యతిరేకం అయిపోతే ఇప్పుడు మనతో మన పక్షాన్ని నిలబడి ఫైట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఒక లాయర్ కావాలి. ఎవరున్నారు అబ్బా అని మేము అలా డైనమోలో పడిపోయినప్పుడు సువార్త జరుగుతుంది. కట్ చేస్తే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. నాకు 2013 బ్యాచ్ అండి పోలీస్ డిపార్ట్మెంట్లో. నేను ట్రైనింగ్లో ఉన్నప్పటి నుంచి నా లైఫ్లో ఒక లాయర్ ఎలా వచ్చిందో చెప్తున్నాను. నేను ట్రైనింగ్లో ఉన్నప్పటి నుంచి నా గోల్ ఏంటంటే డ్యూటీ చేసేయాలి, సువార్త చేసేయాలి, డ్యూటీ చేసేయాలి, సువార్త. మా దరిద్రం ఏంటంటే 9 నెలల ట్రైనింగు
1.5 year ఇచ్చారు మాకు ట్రైనింగ్, ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ టైం అది. ఆ ఎలక్షన్ టైంలో సంవత్సరం ట్రైనింగ్ అయిన తర్వాత ఎప్పుడు వదులుతారా, ఎప్పుడు డిఓ వేస్తారా, డిఓ వేసిన వెంటనే ఎప్పుడు సువార్త చేసేద్దామా అనుకున్నప్పుడు డిఓ వేశారు. ఆ డిఓ పట్టుకెళ్ళి ఎక్కడ వేశారంటే నార్త్ ఏరియా, రాజమండ్రికి నార్త్ ఏరియా మూల ప్రాంతం, ఆ గండిపోసమ్మ గుడి దగ్గరగా ఉన్న సీతానగరంలో వేసేశారు. సీతానగరం అంటే రూరల్ ఏరియాలో సువార్త చేయడానికి అంత ఖాళీ ఉండదు, లాండర్ అసలు దొరకదు. ఇప్పుడు అక్కడ పడిపోయిన తర్వాత నేను అనుకుంటాను, దేవా నీ సువార్త నేను చేయాలనుకుంటున్నాను, తీసుకెళ్ళి అక్కడ పడేసేవేటు ప్రభువా, సువార్త చేయడం నీకు ఇష్టం లేదా అనుకున్నాను. తర్వాత ఎందుకు సీతానగరం వచ్చిందో నా లైఫ్లోకి అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు సీతానగరం ఎందుకు వచ్చింది. ఆ సీతానగరంలో పడేసిన తర్వాత నైట్ సెంట్రీస్ వేస్తారు స్టేషన్కి, టర్న్ బై టర్న్. నాకు నైట్ సెంట్రీ వేసిన తర్వాత సెంట్రీ డ్యూటీ కొత్త వాళ్ళకి సెంట్రీలు వదలకండి వేసేస్తారు. మాకు వేసారు. సెంట్రీ వేసిన తర్వాత అక్కడ బైబిల్ తీసుకున్నాను. నాకు ఇదే బైబిల్ అండి నా లైఫ్లో నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఇదే బైబిల్, అన్నిటిలో నాకు తోడున్న బైబిల్, ఈ చిన్న బైబిలే, అందుకే బైబిల్ మార్చలేదండి. ఆ బైబిల్ ఆ స్టేషన్లో కూర్చుని, ఆ స్టేషన్లో ఉన్న ఆ బెంచ్ మీద కూర్చుని బైబిల్ చదువు. ఎవడైనా స్టేషన్లో బైబిల్ చదువుతాడండి? అది రకమైన పిచ్చి నాకు. బైబిల్ చదువుతాను. ఆ బైబిల్ చదువుతుంటే సీనియర్ పోలీసులు రౌండ్స్కి వచ్చినప్పుడు, అరే నువ్వు క్రిస్టియన్ ఏట్రా అని అడిగారు. అవునన్నయ్య నేను క్రిస్టియన్. అలా అడిగిన అన్నయ్య పేరు రాజశేఖర్, అక్కడ ఉంటాడు సీతానగరం వాళ్ళ ఊరు. అలా అడిగిన తర్వాత అవునన్నయ్య అంటే, ఆ తర్వాత 5 సంవత్సరాలు డిఓ అయిపోయింది. మరలా నేను సిసిఎస్ డిఓ టౌన్కి వచ్చాను. ఎందుకంటే టౌన్కి వస్తే షిఫ్ట్ డ్యూటీలు ఉంటే సువార్త చెప్పొచ్చు. నా తాతహాలు అదే. ఆ షిఫ్ట్ డ్యూటీ రావాలనే స్పెషల్ టీంలోకి వెళ్ళిపోవాలని గ్రేహౌండ్స్ కూడా వెళ్ళిపోయాను నేను. ఆ గ్రేహౌండ్స్ తీసి వచ్చి ర్యాపిడ్ ఫోర్స్కి వెళ్ళి సిసిఎస్లోకి వెళ్ళి ఇలాంటి సైడ్ వింగ్లు ఏమున్నా ఎత్తుక్కునేవాడిని. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత సిసిఎస్లోకి వచ్చాను. అమ్మయ్య జరుగుతుంది అనుకునే సేవ అనుకుంటున్నా. అప్పుడే ఇనోవా క్రెస్టా 2.4G దమ్మున్న బండి టొయోటా అప్పుడే మా చేతుల్లోకి వచ్చింది. ఆ బండి రావడం, యాగం పెంచడం, తిరగడం, ఈయన గారికి పెళ్ళి లేవు, పెటాకులు లేవు, నాకు పెళ్ళి లేవు, పెటాకులు లేవు, అప్పటికేమీ లేవు. అప్పుడు గొడవ చెప్తున్నా. ఏమీ లేనప్పుడు తినడం, పరిగెట్టడం, సువార్త చెప్పడం ఇలా చెబుతూ ఉండగా ఆ టైంలోనే ఎంగేజ్మెంట్ జరిగింది. అమ్మయ్య సువార్త బాగా జరుగుతుందనుకున్న టయానికి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ తమ్ముడు మీటింగ్స్ సెట్ చేసి ఉంచాడుగా, మీటింగ్స్కి వెళ్తున్నాను. ఆ మీటింగ్స్లో ఒక మీటింగ్ కొవ్వూరు దగ్గర ఉన్న ఔరంగాబాద్ అని ఊరు ఉంది. అదే కదా మేడం ఊరు, ఔరంగాబాద్. ఆ కొవ్వూరు దగ్గర ఉన్న ఔరంగాబాద్ ఊరు వెళ్తే, ఆ ఊరు వెళుతున్నప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్కే ముందు ఒక వ్యక్తి, ఆయన పేరు కూడా సురేష్లు ఉన్నారు నా లైఫ్లో. ఆ సురేష్ ఒక ఆయన అక్కడ ఉన్నాడు, సీనియర్ ఆయన, ఓఎన్జీసీ సీనియర్ ఎంప్లాయ్. ఆయన నా కొరకు ఎదురు చూస్తున్నాడు వాళ్ళ ఊరు తీసుకెళ్ళడానికి. ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే, ఆయనకి కోర్టు సమస్య ఉంది, చాలా నలిగిపోయారు. ఆ గొడవలు ఆయన చేయి నరికేశారు, చేయి కూడా ఊడిపోయింది. ఆయనకి ఇలా పెద్ద ఘాటు ఉంటుంది, మొత్తం కత్తి ఘాట్లు ఉంటాయి, పెద్ద ఏవో గొడవలు అయ్యి. ఆ గొడవల మధ్య ఆ కోర్టు సీన్లో ఆయన నడుస్తున్నాడు. ఆయన కోర్టు గొడవ కూడా ఫైనల్ హియరింగ్కి వచ్చేసింది, జడ్జిమెంట్ టైంకి వచ్చింది. ఆ టైంలో ఈ దెబ్బలు తినేసి, జీవితంలో అన్ని విధాలుగా దెబ్బలు తినేసి, ఓఎన్జీసీ జీతం బాగా వచ్చినప్పుడు బాగా తాగి తందనాడు ఏవో చేసినప్పుడు, అలా టైంలో ఈ దెబ్బలు తిని జీవితంలో చిదిగిపోయాక జీవితం మీద ఆశ చచ్చిపోతున్న టైంలో మన వాక్యాలు వినడం స్టార్ట్ చేశాడట. ఆ వాక్యాలు విన్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో నేను పదం అనేవాడిని, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఆ పాయింట్ ఆయన పట్టుకుని, ఈ రాజశేఖర్ అనే పోలీస్ ఎవరైతే సీతానగర్లో ఉన్న ఆయన ఉన్నాడో ఆయనకి ఫోన్ చేసి, మీ డిపార్ట్మెంట్లోనే ఎవరో జేమ్స్ అంటే భలే చెప్తున్నాడు వాక్యాలు, బావా ఆ అబ్బాయి నీకు తెలుసా, ఒకసారి పరిచయం చేయంటే, అరే ఆ అబ్బాయి నాకు తెలియపడం ఏంట్రా, ఆ అబ్బాయికి సీతానగర్లో ట్రైనింగ్ ఇచ్చింది నేనే అన్నాడు. అయితే ఒక్కసారి నాకు పరిచయం చేయి, ఔరంగాబాద్ వస్తున్నాడు, నా పేరు చెప్పు, నేను రిసీవ్ చేసుకుంటాను, నేను తీసుకెళ్తాను, ఇంటికి ఒకసారి రమ్మని చెప్పని ఆయన కాంటాక్ట్ అయ్యి ఆయన ద్వారా నాకు వస్తే రాజశేఖర్ అనే పేరు చెప్పాడు కాబట్టి నమ్మాను, లేదా నమ్మకపోతుంది నేను. ఎప్పుడైతే ఆ కారు ఎక్కిన తర్వాత ఆయన అన్నాడు, మా బావ ఒక విషయం చెప్పాడన్నా, మీరు ఒక కోర్టు సమస్యలో నడుస్తున్నారంట కదా, మీరు ఏమనుకున్నంటే లాయర్ని మీరు ఎవరిని నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను నిజంగా చెప్తున్నాను, మీ వెనకాల చాలా మినిస్ట్రీ ఉంది, మీకు ఏమని అయితే మీ అనుకున్న వాళ్ళందరూ ఎగిరిపోతారు. నేను మాట అంటున్నాను, మీరు ఏమనుకోనంటే నేను ఒక లాయర్ దగ్గర తీసుకెళ్తాను, మీరు వస్తారా అన్నాడు.
ఏ లాయర్? ఆల్రెడీ ఒక లాయర్ ఉంది మాకు అన్న. లేదు ఒక లాయర్ దగ్గర రండి, మీరు ఎవరు నమ్మకండి, నా మాట వినండి, ఆ లాయర్ దగ్గర రండి అంటే ఎవరండి అంటే పలానా ఒక ఆమె ఉంది, ఆమె పైన ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఈమె దగ్గరికి వెళ్దాం రండి అంటే రామన్న. సడన్గా మేము రావాలి అనడానికి ఆయన ఎత్తిన పాయింట్ ఏంటంటే ఆవిడ బిలీవర్ అన్నాడు, దేవుని నమ్ముకున్న బిడ్డ. అప్పుడు వరకు వెళ్ళనన్న మేము ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె పేరే మేము ముద్దుగా పిలుచుకునే పేరు డింపుల్ మేడం. అది ఆవిడ కూర్చుందిగా ఆవిడ. మీరు గుర్తించలేదో, సెమినార్లో చాలామంది మేము హైలైట్ చేయలేదు ఆవిడని కావాలని, ఎందుకంటే ఇంత బరువు ఆవిడ మీద ఉంది. అవసరమైతే ఇప్పుడు ఈ కేసు విషయంలో ఫైట్ చేస్తున్నారు కనుక ఆమెకు కూడా మా వాళ్ళ లైఫ్ థియేటర్ రావచ్చని సెమినార్లో సండే స్కూల్ పిల్లలకు పాటలు పాడి కొన్ని ఈవెంట్స్ చేయించిన ఆవిడలో వన్ ఆఫ్ ది మెంబర్ ఆవిడ కూడా. ఎవరికి తెలియదు సెమినార్లో ఉంది ఆవిడ, చెప్పలేదు ఎవరికి మేము. ఆ తర్వాత డింపుల్ మేడంకి ఎప్పుడైతే పరిచయం చేశారో నాకు ఆవిడ కూడా నమ్మాలనిపించలేదు. ఏకాదేగా చూస్తున్నాం, సరే కేసు అంతా చదివింది ఆవిడ కూడా, మమ్మల్ని కూడా వెంటనే నమ్మేది కదా. ఆ కేసు అంతా చదివిన తర్వాత ఆవిడ కూడా ఒక మాట ఉంది, అయ్యో మీకు చాలా అన్యాయం జరిగిందండి, ఈ విషయంలో మీకు గైడ్లైన్స్ ఇస్తున్నాను, మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ప్రస్తుతానికి వాయిదాలు ఎలా జరిగినా పర్లేదు కానీ వాదోపవాదాలు వచ్చే సమయానికి మాత్రం సరే ఏం లాయర్ని పెట్టుకోండి, లేదంటే ఇది చాలా ప్రమాదకరమైన కేసు అని చెప్పేసింది. లైఫ్ ఎగిరిపోయే కేసు సార్, మీరు ఏమనుకుంటారు అనుకోండి. ఇలా తిరిగిన తర్వాత ఒక మాట అన్నా, మేడం ఇంకెవరెవరో కాదు మేడం, ఆ కేసు ఏదో మీరే చేయండి, ఉంటాం లేకపోతే పోతాం అని మేడం చేతుల్లో పెడితే మేడం ఆవిడ ఒకటి అంది, నాకు ఇవ్వండి కూడా అడగలేదు, మీరు ఇందు నుంచి బయటకు రావాలని మాత్రమే అడిగింది. ఎప్పుడైతే ఆ కేసు ఇచ్చామో నేను నిజంగా అనుకుంటానండి, ఆ కేసు వచ్చింది అనుకునే కన్నా ఆ కేసులో తర్వాత నాకు అర్థమైంది. ఫిబ్రవరి 3వ తారీఖున వాయిదా స్టార్ట్ అయింది, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతున్నాయి, ఎవిడెన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజు నాకు అర్థమైందండి, వీళ్ళ అడ్వకేట్ గారు అంటే వీళ్ళ సీనియర్ గురువు గారు మేడం గారు, వారు వాదోపవాదాలు లేదా అక్కడ సాక్షుల్ని వారు చేసే క్రాస్ క్వశ్చన్లు కానీ వారు ఎత్తే పాయింట్స్ కానీ చూస్తున్నప్పుడు మాకు అనిపించింది, సరైన లాయర్ల దగ్గరికి వచ్చాం అబ్బా అని. వాళ్ళు ఎత్తే పాయింట్స్ చూస్తుంటే అసలు ఎదుటోళ్ళకి ఇంకా మైండ్ బ్లాక్ అనమాట. అలాంటి పాయింట్స్ ఎత్తి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఏదైనా వస్తుందంటే ముందుగా స్పందించే ఆవిడ ఎవరో చెప్పనా, డింపుల్ మేడమే స్పందించింది. మాట్లాడితే ఏదైనా సేమ సిటిక్కమంటే వెంటనే ఫోన్ వెళ్ళిపోయింది మా దగ్గర. లాయర్లకి వెంటనే ఫోన్ చేస్తే ఏమంటారంటే పని పట్ల ఆత్మాలు చేయకంటారు, కానీ మాకేమని కూడా చెప్పరు. మాట్లాడితే ఫోన్ లేదు, ఆవిడ మాకు ఫోను, తెల్లవారు లేదు, రాత్రి లేదు, అర్ధరాత్రి లేదు, ఫోన్ మీద ఫోను. మాకు చివరికి ఎలా అయిపోయారంటే కుటుంబ సభ్యురాలు అయిపోయింది. చివరికి ఎంతగా వినవాళ్ళు అయిపోయారంటే ఆవిడ ఒక తమ్ముడుకు అన్నకో తన సొంత అన్నకి జరిగితే ఎంత విలవిల్లాడిపోద్ది. అన్నిసార్లు నాకు ఏ విషయంలో ఏడిసిందని నాకు కూడా అక్కడికి. ఒకరోజు ఇంగ్లీష్లో ఆర్గ్యుమెంట్ చెప్పాలన్నమాట. కోర్టు అంతా ఉన్నారు, సీనియర్ లాయర్స్ అందరూ ఉన్నారు, మేడం నిలబడిన తర్వాత అంతకుముందు ఆవిడ వస్తా పోతున్నప్పుడు వెళ్తుంది అనుకుంటారు, ఇది అదో రకం ఉంటుంది కదండి ప్రతి ఫీల్డ్లోని. ఆ తర్వాత అక్కడ నిలబడిన తర్వాత ఆవిడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆ కేసు ఎక్స్ప్లెనేషన్ ఆవిడ ఇంగ్లీష్లో ఇచ్చే ఆ ఫ్లో ఉన్నది చూసారా, జడ్జి గారు ఫిదా అయిపోయారండి. జడ్జి గారే కదండి, అక్కడ సీనియర్స్ అందరూ ఒక్కసారి అప్పటి వరకు తక్కువగా చూసిన ఆమెని నోరెళ్ళబెట్టి గౌరవించడం స్టార్ట్ చేశారు. నాకు మైండ్ బ్లాక్ ఏంటి కూడా సరదాగా తిరిగి ఇంత సబ్జెక్ట్ లోపలెట్టుకుందా అని సరదాగా ఉందనుకున్నా, కానీ ఆవిడ దొలగొట్టేసరికి కేసులో ఒక్కొక్క పాయింట్ లూప్ హోల్స్ లేకుండా ఆ ఎక్స్ప్లెనేషన్కి జడ్జి గారికి చాలా బాగా నచ్చింది. ఆ రోజు డిసైడ్ అయిపోయాం. ఆవిడ చాలా ధైర్యం వచ్చేసింది, వాళ్ళ కేసు స్టేటస్ తెలిసిపోద్ది. ఆ కేసు స్టేటస్ని బట్టి ఆవిడ అనేసేది, మీరేం కంగారు పడకండి, మనం ఫిబ్రవరి 3వ తారీఖునే గెలిచేసాం అనేది. ఇక అప్పుడు గోజాక్సే అయ్యింది, అప్పటికే గెలిచేసామనేవారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత జరుగుతున్నప్పుడు మరలా 7/7/2023 మొత్తం 2023 కలిపినా మళ్ళీ 7. నా లైఫ్కి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఏడిచానని మొత్తం సంపూర్ణ చేయడానికి 7/7/2023 మొత్తం సంపూర్ణ సంఖ్య. ఆ రోజు జడ్జిమెంట్ డే, మొన్నే శుక్రవారం. లోపలికి వెళ్ళాము, జడ్జిమెంట్ చెప్పారు. ఆ జడ్జిమెంట్ చెప్పిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం, ఒకప్పుడు నేను సీతానగరం ఎందుకు వెళ్ళాను నాకు తెలియదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది.
ఆ రోజు నేను సీతానగరం వెళ్ళకపోతే నైట్ డ్యూటీ లేదు. నైట్ డ్యూటీ లేకపోతే ఆ సీనియర్ పోలీస్ ఎవరో నాకు తెలియదు. ఆ సీనియర్ పోలీస్ ఎవరో నాకు తెలియకపోతే కొవ్వూరులో ఉన్న సురేష్ ఎవరో కూడా తెలియదు. కొవ్వూరులో ఉన్న సురేష్ ఎవరో తెలియకపోతే డింపుల్ మేడం ఎవరో తెలియదు. డింపుల్ మేడం ఎవరో తెలియకపోతే ఈరోజు నేనన్నవాడిని లేదు. నేను అనుకుంటానండి, భవిష్యత్తును చూసిన దేవుడు నాకు గాయం తగలక మునిపే వీడికి గాయం కాబోతుందని ముందే నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేసాడో తెలుసా? అదండి మన దేవుడు. నాకు ఒక ఇబ్బంది రాబోతుందని ముందే ఎరిగిన దేవుడు. మనకు అప్పటికి అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు సీతానగరం అనే ఒక ఆ రోజు ఆ పరిస్థితి లేకపోతే ఈరోజు మేడం లేదు. తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన తర్వాత ఆ కేసు అంతా లోపలికి వెళ్ళాను. పిలిచారు జడ్జి గారు. పిలిచేలా అన్నారు, నీ మీద ఆరోపింపబడిన విషయాలు సరి అయిన ఆధారాలు నిరూపణ రుజువు చేయబడలేదు గనక ఈ కేసుని తప్పుడు కేసుగా కొట్టి నిర్దోషిగా నిన్ను వదిలేస్తున్నాం అన్నారు. ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత మీరు చేస్తున్నారంటే, దేవుడు ఈరోజు వరకు కూడా చాలా మేలులు చేశాడు నా జీవితంలో, అందుకు కృతజ్ఞత. నిజానికి ఇలాంటి అడావుడి వాతావరణంలో నా పెళ్ళి జరగాలి. నా పెళ్ళి జరగలేదు. నా కూతురు పుట్టి మళ్ళీ ఆ వాతావరణాన్ని తీసుకొచ్చింది దేవుడి ద్వారా. సరే, ఏది ఏమైనా కానీ ఒక 4 మాటలు చెప్పి సమయాన్ని పెద్దల చేతులకు అప్పగించడం సభ గౌరవం. అసలు నేను మారుతానని నేను ఎప్పుడు అనుకోలేదండి. చాలా మూర్ఖంగా ఉండేవాడిని, బాగా జిమ్ చేసేవాడిని, బాడీ బిల్డింగ్ చేయడం నాకు బాగా ఇష్టం. ఆ రోజుల్లోనే నా వయసుకు మించిన వెయిట్, సుమారు 90 కేజీల వెయిట్ కొట్టేవాళ్ళం. ఆ బాడీ ఉందని మమ్మల్ని పొలిటికల్ లీడర్స్ మా ఏరియాలో సెటిల్మెంట్లు గొడవలు తీసుకెళ్ళేవారు. నా ఫ్రెండ్ వచ్చాడు, లేదో రంజాన్ ఎక్కడో ఉంటాడు, రమ్మని చెప్పాను. ఆ మనిషిని నన్ను నిలబెడితే అపోజిషన్ ఎవడైనా సీన్లోకి వస్తే ఇక కొట్టడం ఇక వెనక ముందు ఉండదు అన్నమాట. అంత దారుణంగా కొట్టేవాళ్ళు. ఆ ఎంఆర్ కాలేజ్ కానీ, కాకినాడ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఇలాంటి టైంలో దేవుని వాక్యం పట్టుకుంది. గాలి తిరుగులు తిరిగి చదువు సరిగా ఎక్కకపోతే, తల్లిదండ్రులు చెప్పింది మనం వినకపోతే చదువులకి స్పీడ్ బ్రేకర్లు పడతాయి. నాకు కూడా పడ్డాయి. అలాంటి టైంలో దేవుడు నాకు దొరికాడు. నాకు దేవుడు దొరకడు కాదు, నేనే దేవునికి దొరికాను. పట్టుకున్నాడు. ఏమో తెలియదు, ఇంత సేవ జరుగుద్దని, ఒక బైబిల్ అనే గ్రంథాన్ని బోధిస్తామని, మనము కూడా ఒకరోజు అనేకులకు ఉపదేశాలు ఇస్తామని నాకు తెలియదు. అసలు మత్తయి సువార్త ఎక్కడుందో నాకు తెలియదు, మీరు చెప్తే నమ్మరు. అలాంటి స్థితిలో కాస్త నాస్తిక భావాలు ఉన్న నాలాంటి వాడిని దేవుడు పట్టుకున్నాడు. చెక్కుతున్నాడు. ఇక సేవలోకి అడుగులు వేద్దాం అనుకునే సమయానికి ఇలా ఖాళీగా ఉండి సేవ చేస్తే అందరూ అనేవారు, వీళ్ళకి పని ఏమి లేక చదువులన్నీ పక్కన పెట్టి ఇలా సేవకులు అయిపోయారా అనేవారు. వాళ్ళ నోర్లు మూయించాలంటే ఒక మంచి జాబ్ ఉండాలి. ఆ టైంలో నోటిఫికేషన్, ఆర్మీ నోటిఫికేషన్ పడింది, సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ పడింది, ఇలా స్టేట్ పోలీస్ ఇవన్నీ. ఒకేసారి అప్లికేషన్స్ పెట్టిన వెంటనే నాకు సిఆర్పిఎఫ్ వచ్చేసింది, స్టేట్ పోలీస్ వచ్చిన తర్వాత అప్పుడే అనుకున్నాను, నిర్ణయం తీసుకుని సేవ ఉద్యోగం చేస్తూ కొన్ని రోజులు చేయాలి. అలా చేస్తున్నాను, నడుస్తుంది. సేవ బాగా వెళుతుంది అన్నప్పుడు పిడుగులాంటి నిందల మీద పడిపోయాను. ఎవరేశారు, ఎందుకు వేశారు, ఇవన్నీ వివరించడానికి ఇది వేదిక సరైంది కాదు. ఎందుకంటే కుమార్తె యొక్క జన్మదిన థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో ఆ చేదైనవి జ్ఞాపకం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే సెమినార్కి రండి, ఎపిసోడ్ అంతా దానికోసం ఉంటుంది. అయితే 4 మాటలు.
ఆ నింద పడినప్పుడు అది చిన్న నింద ఏం కాదండి. మీరు చూస్తున్నారుగా పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి బయట. కోర్టు ఆవరణలో నిలబడ్డామంటే సామాన్యుడైన ముఖ్యమంత్రి అన్న ఒక్కటేనండి. అలాంటి వాతావరణం అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళాను. రోజుకి టెస్టుల మీద టెస్టులు జరిగేవి నాకు. ఆ వెళ్ళిన వెంటనే కోర్టులో జడ్జి గారు ఇలా చూసేవారు. ఆ సూపుకే సగం చచ్చిపోవాలనిపించింది. మా మేడం ఎక్కడో ఉంది, డింపుల్ మేడం. ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆవిడ చాలా ముఖ్యమైన పాత్ర. మేడంజీ నాకు తెలిసి నెక్స్ట్ ఏదో ఒక రోజు జడ్జి అవుతుంది ఆవిడ ఖచ్చితంగా. అలాంటి టైంలో ఇక నిలబడుతున్నాం, వెళుతున్నాం. ఆయన లీగాలిటీ చూసే జడ్జి. ఆయన వెళుతుండగా ఒక రోజు ఒక విషయం జరిగిందంటే, జడ్జి గారు లంచ్కి ముందు పిలిచారు. నిలబడ్డాం. సీనియర్ బార్ అసోసియేషన్స్ మెంబర్స్ ఉంటారు కోర్టులో. రాజమండ్రిలో ఫేమస్ లాయర్లు ఒక లాయరు ఎస్ కుమార్, మీరు కావాలంటే అడగండి, క్రిమినల్ లాయర్ ఆయన. దానికి మెయిన్ హెల్డర్గా పనిచేస్తాడు ఆయన. కాకపోతే నేను చెప్పకూడదు వేదిక మీద. ఆయనకి కొంచెం మన విశ్వాసాలు కొంచెం గిట్టవని వినికిడి. అలాంటి వ్యక్తులందరూ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి నిలబడినప్పుడు జడ్జి గారు ఇలా టేబుల్ ఉంటుందని, నిజంగా జడ్జి గారి వాతావరణం ఎలా ఉంటుంది, అచ్చు దేవుడు సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటాయి తీర్పు దినాలు అలా ఉంటాయి. అలా కూర్చున్నారు. కూర్చున్న వెంటనే సీనియర్స్ అందరూ ఉండగా జడ్జి గారు ఒకేసారి వాళ్ళతో మాట్లాడుకుంటే, ఇంత సీనియర్స్ పైగా ఇంత పేరున్న వాళ్ళు ఒకేసారి లేచి నిలబడ్డారు. సుమారు ఒక 12 మంది ఉంటారండి, 12-16 మంది. వాళ్ళు నిలబడిన వెంటనే నన్ను లోపల పిలిచారు. పిలిచిన వెంటనే జడ్జి గారు అన్నారు, నేను చెప్పానే ఓ కేసు గురించి, ఆ కుర్రోడు ఈ కుర్రోడే అన్నారు. నాకు గుండెకాయ ఎలా ఉంటుందండి, అయిపోయింది అనుకున్నాను. ఇంకా ఇంతమంది సీనియర్స్ వీళ్ళందరూ వచ్చి ఇంత ఏదో జరుగుతున్నట్టు కోర్టు అంతా నా కోసం డిస్కషన్ చేస్తుందంటే చాలా పెద్ద నెట్వర్క్ జరుగుతుందని నాకు అర్థమైంది. ఒకరు కాదు, హ్యూమన్ రైట్స్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే, ఒకటి కాదండి, అన్ని కోణాల్లో నా మీద ఒత్తిడి జరుగుతుంది. అలాంటి టైంలో హ్యూమన్ రైట్స్ నుంచి ఇంత పెద్ద లెటర్ వచ్చిందని నిలబెట్టాను. ఇదిగో ఈ కేసు అనగానే నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకంటే ఇన్ని పెద్ద తలకాయలన్నీ ఒకటి అవుతున్నాయి అంటే ఇంక నేను అయిపోయాను అన్నగా. సరే బతుకుంటే కూతురుని చూసుకుందాం, తర్వాత బయటకు వస్తే, లేకపోతే నా జీవితం అక్కడితోనే అయిపోద్దని నేను డిసైడ్ అయ్యాను. ఏం జరుగుద్దని ఆ తలుపు వారు నిలబడ్డారు, బయటికి వెళ్ళిపోమన్నారు నన్ను. వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. జడ్జి గారు అంటున్నారు, నేను లీగాలిటీ ప్రకారం తీర్పు ఇవ్వాలా, బయట నుంచి ఏదో చెప్పుకొస్తున్నారని అది ఏదో రాసుకొచ్చారని దాన్ని బట్టి తీర్పు ఇవ్వాలా అని వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాడు ఆయన. ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు అది జరుగుతుండగా ఆయన ఒకటే అన్నాడు, ఏది ఏమైనా న్యాయం ఎలా ఉంటే అలాగే తీర్పిస్తానన్నాడు. ఆ ఇస్తున్నప్పుడు అక్కడ నిలబడిన అందరూ అన్నారు, సార్ మీ తీర్పుకి ఎవడు అడ్డొచ్చినా, మీ తీర్పుకి ఎన్ని ప్రలోభాలు వచ్చినా మా రాజమండ్రి బార్ అసోసియేషన్ అంతా మీ తరపున నిలబడుతుంది అన్నారు. మీరు ఇవ్వాలనుకున్న తీర్పిచ్చే. ఆ కుర్రోడి మీద ఎన్ని చెప్పినా ఏం జరిగినా లీగాలిటీ తన పక్షాన్ని ఉంటే అదే తీర్పు ఇవ్వండి. ఒక్కసారి వీళ్ళందరూ నాకు విరోధం అనుకున్న వాళ్ళు ఒకేసారి నాకే అనుకూలంగా మాట్లాడుతున్నారని సరే నాకు ఎంత దేవుని కార్యం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. వాళ్ళు ఇసిరిన బాణాలు ఇప్పుడు నాకే రక్షణ కవచాలు అయితే ఎలా ఉంటుందండి. ఇలా ఒకటి కాదు, ఇలాంటివి ఎన్నో చేశాడు. అన్ని కార్యాలకి ఇదిగో ఈ రూపం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత జరుగుతుంది. ఇందాక నుండి చాలామంది వ్యక్తులను పైకి పిలుస్తున్నాం, కానీ 2 వ్యక్తులు మాత్రం పైకి పిలవట్లేదు. నేనే పిలుస్తానని చెప్పాను. ఈ విషయం ఎక్కడో 4 సంవత్సరాల క్రితం జరిగిందండి. చిన్న విషయం, ఏదో ఫ్యామిలీ విషయం, అవన్నీ అడగకండి, అలాంటి ఇంట్రెస్ట్ పెట్టకండి. అది అయిపోయింది. దీనికి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఎవరంటే, అసలు ఈ చిన్న ఇంత వైరల్ విషయం ఈ యూట్యూబ్లో వైరల్గా తిరగడానికి కారణం ఎవరంటే, ఒక వ్యక్తి ఉండేవాడు హైదరాబాద్లో, నీల్ రాజ్. నిజానికి అన్న ఎవరో నాకు తెలియదండి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఎప్పుడూ పరిచయం. ఎప్పుడన్నా
కొంచెం కౌంటర్ వీడియోస్ ఆయన ఏమైనా పెడుతుంటే అప్పుడప్పుడు చూసేవాడిని. ఎవరి మీద పెడుతున్నప్పుడు అరే భలే మాట్లాడుతున్నారా ఎవర్రా అని అడిగితే నాకు కొంచెంగా తెలిసిన వర్తమానం ఏంటంటే ఆయన ఎంప్లాయ్ అంట, ఆయన సేవలో చాలా దెబ్బలు తిన్నాడట, పరిచర్య చేయడానికి ఇష్టం ఉన్నవాడట, క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని చీడ పురుగుల్ని బయట ఎడతాడట అని ఆయన గురించి మంచి మాటలు చెప్పారు. అలాంటి ఆయన సడన్గా నా మీద చేసేసి నేను చాలా కుంగిపోయానండి, చాలా ఏడ్చాను. ఒకరోజు ఇంకా జరుగుతుంది, ఆ జరుగుతున్నప్పుడు ఇక కోర్టు వాయిదాలు నడుస్తున్నాయి, ఈ పక్కన ఎన్నో ఇబ్బందులు, ఇవన్నీ ఈ పక్కన ఈయన వీడియోలు వాళ్ళందరూ నాకు సెండ్ చేయడు. ఆయన మాట్లాడే మాట తెలంగాణ యాస ఎలా ఉంటుందండి, ఆ యాసలో కొన్ని రాడికల్ వర్డ్స్ వదిలేవాడు ఆయన. నా మనసు చాలా గాయమైపోయేది. ఓ పక్కన ఈయన, మరో పక్క ఈయన, వీళ్ళు అందరూ ఒకేసారి ఇంకా ఒకటో చెప్తున్నాడు, సూసైడ్ చేసుకుని ఒకటే తక్కువ. అలాంటి టైంలో ఆల్ నైట్ ప్రేయర్స్ పెట్టేవారు. ఇక్కడే సీన్ గారు ఉంటారు, సీన్ అన్న ఇక్కడే అడవడిగా తిరుగుతుంటాడు, పనులన్నీ చేస్తాడు. ఆ అన్న ఆల్ నైట్ ప్రేయర్లో అన్నయ్య పేరు నీలరాజు పేరు రాసి, దేవా ఈ బిడ్డకి సేవ చేయాలని ఉందేమో, ఈ బిడ్డకి నాణ్యమైన క్రైస్తవ్యాన్ని చూడాలని ఉందేమో, ఈ బిడ్డకి తెలిసి తెలియని మాటలు ఎవరైనా చెప్పేశారేమో, ఆ మాటలే నిజం అనుకుంటున్నాడేమో, ఏదేమోనేమో ఒకటే కోరుతున్నాం ప్రభువా, ఈ ఆకలి కడుపులతో ఆ బిడ్డని ఎట్లయినా నిజం తెలుసుకునేలా మార్చి ప్రభువా అని ప్రార్థన.